ఉదయగిరి నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు 8 మండలాలు దాదాపుగా 274 ట్యాంక్స్ ఉన్నాయి. మాకు సోమశిల నార్త్ ఫీడర్ 22 కిలోమీటర్లు వెళ్తున్నా కూడా ఒక గ్లాసు సోమశిల నీళ్లు తాగే పరిస్థితి లేదు. 8 మండలాలకి కూడా తాగునీటి సౌకర్యం లేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా దాన్ని నిర్లక్ష్యానికి గురి చేసి ₹1 కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. దారుణమైన పరిస్థితులతోటే మనం ప్రభుత్వం ఏర్పడ్డాక ముందుకెళ్లే పరిస్థితి. ఆ రోజు నుంచి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మినిమూరు పట్టణానికి వచ్చి ఒక పాతూరు చెరువు అంటే 280 ఎకరాల చెరువుని బాగు చేసుకొని మన కలెక్టర్ గారి సహకారంతో అక్కడ ఊరి నాయకుల సహకారంతో ఆ చెరువుని రిపేర్ చేసి సార్కు చూపెట్టి అందులోకి 0.03 టీఎంసీ సోమశిల నీళ్లు తీసుకొచ్చి అక్కడున్న మినిమూరు పట్టణ ప్రజలకి దాదాపుగా 35,000 మందికి మంచినీరు వచ్చే పరిస్థితి, గ్రౌండ్ వాటర్ పెరిగే పరిస్థితి తీసుకొచ్చి బాబు గారు ఆ రోజున ₹34 కోట్ల శాంక్షన్ చేసి కలెక్టర్ గారు ఆల్రెడీ టెండర్ పిలుస్తున్నారు. ముందుకెళ్లే పరిస్థితి. ఈ సభ సందర్భంగా ఈ ఐబీ మీటింగ్ సందర్భంగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున మొట్టమొదటి రావుటూరు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ఉంది. కావుటూరు డిస్ట్రిబ్యూటరీలో 8.5 crores బాబు గారు శాంక్షన్ చేస్తున్నారు సార్. మీ దృష్టిలో కూడా ఉంది, కలెక్టర్ గారి దృష్టిలో కూడా. దానికి దయచేసి త్వరితగతిన దాన్ని కూడా వర్క్ స్టార్ట్ చేస్తే అది 16,000 ఎకరాలకి ఆయకట్టుకి నీరు వచ్చే పరిస్థితి. అలాగే మనకు శ్రీకోణం డిస్ట్రిబ్యూటరీ కూడా ఉంది. అందులో కూడా దాదాపుగా 16,000 ఎకరాల పైన మనకు వచ్చే పరిస్థితి ఉంది. అది కూడా ఎస్టిమేషన్ వేస్తుంది. తూర్పు గుడ్లదన, తర్వాత వెస్ట్ గుడ్లదన, తర్వాత ఎరుకులరెడ్డిపాలెం, ఉదయగిరి నియోజకవర్గంలో ఆ 3 కూడా సస్యశ్యామలం అవుతాయి. ఆ ఒక్క ఛానల్ అయితే పెండింగ్ కెనాల్స్ అంటే ఆ రోజున ఉత్తర కాలువ ఏర్పడ్డాక ఈ రోజున చూసుకుంటే అది ఎక్స్పాండ్ అయింది. ఉత్తర కాలువ దాదాపుగా 740 క్యూసిక్ల నుంచి 1440 క్యూసిక్లకి ఎక్స్పాండ్ అయింది. నీటి కెపాసిటీ పెరిగింది కాబట్టి కనీసం ఇప్పుడైనా కొంతవరకు ఉదయగిరి నియోజకవర్గాన్ని ఆదుకోవాలని ప్రతి ఒక్క అధికారికి, ఇక్కడున్న మంత్రివర్యులకి అందరికీ కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కరువు వస్తే గ్రౌండ్ వాటర్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. ఇంతకుముందు కూడా ఒకసారి నెల్లూరు జిల్లాలోనే మినిమూరు మండలం అతి చివరన అంటే ఎక్కువ ఖర్చు అయింది, మనకు ₹1,00,00,000 ఖర్చు అయింది. ఈ కరువు వచ్చినప్పుడు ఆ నీళ్లు వాటర్ ట్యాంకర్స్ పెట్టి నీళ్లు దూరిన పరిస్థితి. సో ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్ బాగా పడిపోయే పరిస్థితి ఉంది. మాకు ఆ జలధార కింద వచ్చే స్కీమ్ కింద దయచేసి ఎక్కువ నిధులు మాకు మంజూరు చేసి దీని కింద మమ్మల్ని ఎక్కువ ఆదరించాలని కోరుకుంటా ఉన్నాను. ఆ గండిపాలెం ప్రాజెక్ట్ ఈ రోజు కూడా హెడ్ ఆఫ్ అకౌంట్ లేదు. లష్కర్స్కి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా జీతాలు లేని పరిస్థితిలో ఈరోజు ఉంది. అలాగే సోమశిల హై కెనాల్ అది రామనారాయణానికి బాగా ఐడియా ఉంది అన్న, దాన్ని కూడా మీరు కొద్దిగా ఆదరించి గుండెమడకల రిజర్వాయర్ కానీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వస్తే అక్కడికి కూడా నీళ్లు కానీ సోమశిల నీళ్ళు వస్తే అది ఎంతో మందిని ఆదుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ మధ్య ఇప్పుడు మీరు వాటర్ శాంక్షన్లో చూసుకుంటే కావల కెనాల్కి మా మొదరెడ్డి గారు చెప్పినట్టుగా 8.25 టీఎంసీ ఇస్తున్నారు. అది మాకు సరిపోదు. కనీసం 10 టీఎంసీ మాకు ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కావలి దాకా చివరి టైలెండ్ వరకు మనం నీళ్ళు వెళ్ళాలంటే అది ఇచ్చే పరిస్థితి లేదు. మీరు 9,000 క్యాలిక్యులేట్ చేశారు. మొదరెడ్డి గారు చెప్పినట్టుగా 6,500 నుంచి 7,000 క్యాలిక్యులేట్ చేసి 10 టీఎంసీలు నీళ్ళు ఇవ్వాలని వారికి కలెక్టర్ గారికి కానీ మన ఇరిగేషన్ అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే మన మంత్రివర్యులు గారు. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు ₹10,000 తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు.